విచారణకి హాజరు కావాలంటూ స్పీకర్ ఇచ్చిన నోటీసులపై వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు స్పందించారు. విచారణకు ఇంకాస్త టైం కావాలంటూ లేఖ రాశారు. చీఫ్ విప్ ప్రసాద్ రాజు తమకు వ్యతిరేకంగా సమర్పించిన ఆధారాలు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం చెల్లవని లేఖలో తెలిపారు. ప్రసాద్ రాజు సమర్పించిన వీడియోలు ఒరిజినల్ అని, సర్టిఫైడ్ కాపీలను తెప్పించాలని లెటర్లో పేర్కొన్నారు. విచారణకి హాజరు కావాలంటూ స్పీకర్ ఇచ్చిన నోటీసులపై వైసీపీ రెబల్ ఎమ్మెల్యేల స్పందనకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, రోజా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నలుగురు రెబల్ ఎమ్మెల్యేలపై ఆ పార్టీ అనర్హత పిటిషన్ ను స్పీకర్ కు కొద్ది రోజుల క్రితం ఇచ్చారు. దీనికి సంబంధించి స్పీకర్ తమ్మినేని సీతారాం విచారణ ప్రారంభించారు. పలుమార్లు ఇప్పటికే స్పీకర్ ముందు రెబల్ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ విప్ ప్రసాద్ రాజు కూడా వీరిపై అర్హత వేయాలంటూ కొన్ని ఆధారాలను కూడా స్పీకర్ కు సమర్పించారు. ఈ అంశానికి సంబంధించి ఇవాళ తాజాగా వారి నుంచి వివరణ కోరేందుకు స్పీకర్ తమ్మినేని సీతారాం ఇవాళ ఉదయం 11 గంటలకు హాజరు కావాల్సిందిగా ముగ్గురు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. అయితే వారు ముగ్గురు కూడా స్పీకర్ కు లేఖ రాసినట్టుగా మనకు సమాచారం అందుతుంది. ప్రసాద్ రాజు ఇచ్చిన ఆధారాలు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం చెల్లవన్న అంశాన్ని కూడా లేఖలో ప్రధానంగా ముగ్గురు రెబల్ ఎమ్మెల్యేలు ప్రధానంగా ప్రస్తావించినట్టుగా తెలుస్తుంది. అదే సమయంలో వాటికి సంబంధించిన ఆధారాలకు సంబంధించిన సర్టిఫైడ్ కాపీలు వచ్చిన తర్వాత తాము స్పీకర్ ముందు హాజరవుతామని కూడా లేఖలో పేర్కొంటున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ అంశానికి సంబంధించి స్పీకర్ తమ్మినేని సీతారాం ఎటువంటి నిర్ణయం తీసుకుంటారన్నది కూడా మనం చూడాల్సింది. ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపారు కాబట్టి అంతిమంగా ఈ పిటిషన్ పైన ఫైనల్ గా నిర్ణయం తీసుకుంటారు, లేకపోతే మరోసారి రెబల్ ఎమ్మెల్యేలు కోరినట్టుగా వారికి అవకాశం ఇస్తారని అన్నది కూడా మనం చూడాల్సి ఉంటుంది. రోజా, రైట్, థ్యాంక్ యూ రాఘవేంద్ర.